హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో మనం ఈ హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్లో ఈ రోజు వచ్చేసి మనం అసలు ఇమేజెస్ అంటే ఏంటి, ఇమేజెస్ ని హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ లో ఎలా డిస్ప్లే చేయాలి, సో దాని సైజెస్ ని మనం ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఎలా తగ్గించాలి, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా కానీ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు మీరు కనుక కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఇమేజెస్ ఉన్నాయి కదా, అంటే మనం రొటీన్ గా చాలా వెబ్ పేజెస్ అనేవి ఓపెన్ చేసి చూస్తాం కదా. సో ఆ ఓపెన్ చేసినప్పుడు వెబ్ పేజెస్ లో మనకి ఏం కనిపిస్తాయి? హెడ్డింగ్స్ ఉంటాయి, పారాగ్రాఫ్స్ ఉంటాయి, అలాగే లింక్స్ ఉంటాయి కదా, క్లిక్ చేస్తే నావిగేట్ అయ్యేది. సో అలాగే ఇమేజెస్ కూడా కనిపిస్తాయి కదా చాలా వెబ్సైట్స్ లో ఇమేజెస్. సో అసలు ఆ ఇమేజెస్ ని ఆ వెబ్సైట్ లో ఎలా పెట్టారు, సో దానికి సంబంధించిన సింటాక్స్ ఏంటి, ఆ ఇమేజెస్ అనేది ఆ ఇమేజెస్ క్రియేట్ చేయడానికి ఏ సింటాక్స్ యూజ్ చేస్తాం, ఏ ట్యాగ్ యూజ్ చేస్తాం, సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్‌లీ వచ్చేసి ఈ ఇమేజ్‌ని ఈ ఇమేజ్‌ని క్రియేట్ చేయడానికి ఇమేజ్ అనే ట్యాగ్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే. ఇమేజ్. ఈ ఇమేజ్ అనే ట్యాగ్‌కి ఎండ్ ట్యాగ్ అనేది ఉండదు. ఓకే. మిగిలిన వాటిలకి ఉన్నాయి కదా! స్టార్ట్ ట్యాగ్ అని, ఎండ్ ట్యాగ్ అని. సో ఇమేజ్‌కి వచ్చేసరికి ఎండ్ ట్యాగ్ ఏమి ఉండదు. ఓన్లీ స్టార్ట్ ట్యాగ్ ఒకటే ఉంటది. ఆ స్టార్ట్ ట్యాగ్‌లోనే అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అంటే తెలుసు కదా! మనం ప్రీవియస్ క్లాస్‌లో తెలుసుకున్నాం కదా! అట్రిబ్యూట్స్ అంటే ఏంటో. సో ఓన్లీ స్టార్ట్ ట్యాగ్‌లో అట్రిబ్యూట్స్ రాస్తాం అంతే. ఎటువంటి ఎండ్ ట్యాగ్ అనేది ఇమేజెస్‌కి ఉండదు. ఇమేజ్‌ని క్రియేట్ చేయడానికి కావాల్సిన సింటాక్స్ అయితే ఇదే. అండ్ అలాగే ఇమేజ్ ట్యాగ్ ఈస్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ ఇమేజెస్. ఓకే. ఈ ఇమేజ్ ట్యాగ్ ఏదైతే ఉందో ఇమేజెస్‌ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే. వెబ్ పేజెస్‌లో ఇమేజ్‌ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఈ ఎస్ఆర్‌సి అనే అట్రిబ్యూట్ ఉంది కదా! ఈ ఎస్ఆర్‌సి అంటే ఏంటంటే సోర్స్ అన్నమాట. లైక్ మనం ఏదైనా ఒక ఇమేజ్‌కి సంబంధించిన పాత్, మనం ప్రీవియస్‌గా లింక్‌కి సంబంధించిన యూఆర్ఎల్ తీసుకున్నాం కదా! అలా ఇమేజ్‌కి సంబంధించిన పాత్, అసలు ఇమేజ్ పాత్ ఏంటి? దానికి తెలుసు కదా మీకు పాత్ అంటే. సో, ఆ పాత్‌ని ఈ ఎస్ఆర్‌సిలో ఇస్తే, సో, ఆ ఇమేజ్ అనేది వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే అవుద్దనమాట. ఓకే. ఈ ఆల్ట్ అనే అట్రిబ్యూట్‌ని మనం చూద్దాం. ఫస్ట్ ఈ ఇమేజ్‌ని డిస్‌ప్లే చేద్దాం. అసలు ఇమేజ్‌ని ఎలా డిస్‌ప్లే చేయాలి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఓకే. ఇక్కడ చూసారా, ఇమేజ్ ట్యాగ్ ఈస్ ఎంప్టీ ట్యాగ్. కాజ్ ఇమేజ్ ట్యాగ్ డోంట్ హావ్ ఎన్ ఎండ్ ట్యాగ్. ఓకే. ఇమేజ్ ట్యాగ్ అనేది ఎండ్ ట్యాగ్ లేదు. కాబట్టి అదొక ఎంప్టీ ట్యాగ్ అన్నమాట. అసలు ఇమేజ్‌ని ఎలాగా వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే చేయాలో మనం కోడ్ ప్లే గ్రౌండ్ ఓపెన్ చేసి చూద్దాం. ఓకే. నేను వీఎస్ కోడ్ ఓపెన్ చేశాను. సో, ఇక్కడ నేను వచ్చేసరికి ఫస్ట్ ఒక కామెంట్ అనేది పెట్టుకుంటున్నాను క్యాజువల్‌గా. లైక్ ఇమేజెస్ అని. ఓకే. ఇది కామెంట్ అనేది ఎందుకు మన ఇష్టం. అంతేగాని అదొక మ్యాండేటరీయా, ఇమేజ్ క్రియేట్ చేస్తున్నాం కదా! కామెంట్ రాయాలన్నది ఏం లేదు. జస్ట్ నార్మల్‌గా సరదాగా పెట్టాను అసలు ఆ కామెంట్ అనేది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇమేజ్‌ని క్రియేట్ చేయాలి. సో, ఇమేజ్‌ని క్రియేట్ చేయాలంటే మనకేం తెలుసు? అసలు ఇమేజ్‌ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసి ఇమేజ్‌ని క్రియేట్ చేయాలి. సో, ఇమేజ్ ట్యాగ్ అంటే ఏంటి? ఇమేజ్. ఓకే. ఇమేజ్ ట్యాగ్ వస్తుంది కదా! ఆ! దీన్ని ఏమంటారు? స్టార్టింగ్ ట్యాగ్ కదా అంటారు. స్టార్ట్ ట్యాగ్. దీనికి ఎండ్ ట్యాగ్ అనేది లేదు. ఓకే. అంతే, ఓన్లీ ఇదొక్కటే ఉంటదనమాట. ఇమేజ్ స్టార్ట్ ట్యాగ్ అనేది. మనం ఏమివ్వాలి? ఇమేజ్ రావాలంటే ఏమివ్వాలి? దాని యొక్క పాత్ అనేది ఇవ్వాలి. దాని యొక్క పాత్ అనేది ఎక్కడివ్వాలి? ఎస్ఆర్‌సి యాట్రిబ్యూట్‌కి ఈ ఇమేజ్ యొక్క పాత్ అనేది ఇవ్వాలి. ఓకే. ఆ ఎస్ఆర్‌సి యాట్రిబ్యూట్స్ అనేవి ఎక్కడ రాయాలి మనం? ఈ స్టార్ట్ ట్యాగ్ ఏదైతే ఉందో దాని లోపల యాట్రిబ్యూట్స్ అనేవి రాయాలి. ఓకే. నేను ఇక్కడ ఎస్ఆర్‌సి, ఓకే. ఎస్ఆర్‌సి ఈక్వల్ టు ఆ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూనే కదా పాత్ అంటే. ఆ వాల్యూని ఎందులో ఇవ్వాలి? డబుల్ కోట్స్‌లో ఇవ్వాలి. సో, నేను డబుల్ కోట్స్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నాకేం కావాలి? ఇమేజ్ యొక్క పాత్ అనేది కావాలి. ఇమేజ్ యొక్క పాత్ ఉంటే ఆ ఇమేజ్ అనేది వెబ్ పేజ్‌లో ఏ విధంగా డిస్‌ప్లే అవుతుంది మనం చూద్దాం. సో, నేనేం చేస్తున్నానంటే నా గ్యాలరీలో ఉన్న పిక్స్‌లో ఒక పిక్స్ దీన్ని సెలెక్ట్ చేశాను. ఓకే. దాని యొక్క పాత్ కావాలంటే నేనేం చేస్తున్నానంటే ఓపెన్ విత్ ఇక్కడ ఫైర్‌ఫాక్స్ ఉంది కదా! సో, నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ ఇమేజ్ అనేది ఓపెన్ అయింది కదా! సో, ఈ ఇమేజ్ యొక్క లింక్ అనేది ఇక్కడ ఉంది కదా! సో, నేను దాన్ని కాపీ చేసుకొని, నేను దాన్ని కాపీ చేసుకున్నాను. నేను మన కోడ్ ప్లే గ్రౌండ్‌కొచ్చేసరికి దాని యొక్క పాత్ అనేది నేను ఈ ఎస్ఆర్‌సి అట్రిబ్యూట్‌లో ఇచ్చాను. ఓకే. క్లియర్ కదా! ఇక్కడి వరకు. ఫస్ట్ ఏం చేశాను? స్టార్ట్ ట్యాగ్ అనేది ఒకటే రాసాను. దానికి ఎండ్ ట్యాగ్ లేదు కాబట్టి ఎండ్ ట్యాగ్ అనేది రాయలేదు. ఓకే. ఇమేజ్ ట్యాగ్‌ని ఐఎంజీతో ఇండికేట్ చేస్తారనమాట. ఓకే. ఇమేజ్ ట్యాగ్‌కి మెయిన్ మ్యాండేటరీ అట్రిబ్యూట్ ఏంటంటే ఎస్ఆర్‌సి అట్రిబ్యూట్. దానికి మనం ఇమేజ్‌కి సంబంధించిన పాత్ అయితే ఇచ్చాను. సో, నేనిప్పుడు దీన్ని సేవ్ చేసి
అది వెబ్ బ్రౌజర్‌లో ఎలా డిస్‌ప్లే అవుతుందనేది చెక్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తాను. ఓకే. ఇక్కడ ఇమేజ్ అనేది వచ్చింది కదా! మనకి వెబ్‌సైట్‌లో. ఇదొక వెబ్‌సైట్. హెడ్డింగ్స్ ఉన్నాయి, పారాగ్రాఫ్స్ ఉన్నాయి, లింక్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఇమేజెస్ కూడా వచ్చింది. నాకు ఈ ఇమేజ్ ఏంటంటే ఫర్ సపోజ్ మనకెప్పుడన్నా కొన్ని బ్రౌజర్స్ ఆ ఇమేజ్‌ని సపోర్ట్ చేయకపోయినా, ఒకవేళ ఆ ఇమేజ్ యొక్క పాత్ ఉంటది కదా! ఆ ఇమేజ్ యొక్క పాత్‌లో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా, ఒక్కొక్కసారి ఇమేజ్ అనేది డిస్‌ప్లే అవ్వదు కదా! ఆ ఇమేజ్ డిస్‌ప్లే అవ్వలేనప్పుడు అక్కడ అది ఏ ఇమేజో మనం గుర్తించడం కోసం ఆల్ట్ అనే అట్రిబ్యూట్ ఉంటదన్నమాట. ఇక్కడ చూసారు కదా! ఆల్ట్. సో, ఈ ఆల్ట్ అనే అట్రిబ్యూట్ ఈ ఎస్ఆర్‌సి అండ్ ఈ ఆల్ట్ అనే అట్రిబ్యూట్ ఏంటంటే మ్యాండేటరీ ఫర్ ఇమేజ్ ట్యాగ్. ఓకే. ఈ 2 కూడా మ్యాండేటరీ. ఎందుకంటే ఈ ఎస్ఆర్‌సి ఆల్ట్ అంటే ఏంటంటే ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్. ఇమేజ్ గనుక డిస్‌ప్లే అవ్వకపోతే ఈ ఆల్ట్ అనే టెక్స్ట్ అనేది డిస్‌ప్లే అవుద్ది. ఓకే. మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇమేజ్ పాత్ అనేది అంతా కరెక్ట్‌గా ఉంది. సో, ఇమేజ్ అనేది డిస్‌ప్లే అయిపోయింది. ఓకే. రైట్. ఇక్కడ ఇమేజ్ అనేది నేను ఇక్కడ నేను సపోజ్ ఒక 0 అనేది రిమూవ్ చేసేసాను. ఓకే. సేవ్ చేశాను. ఇప్పుడు ఇమేజ్ పాత్ అనేది తప్పు కదా! అంటే మనం దాన్ని తీసేసాం కాబట్టి అది తప్పు. అది రైట్ పాత్ కాదు. సో, ఇక్కడ ఏమవుద్ది దీన్ని రిఫ్రెష్ చేసి చూద్దాం. ఇక్కడ చూసారా ఇమేజ్ అనేది డిస్‌ప్లే అవ్వలేదు. సో, ఈ విధంగా ఉంటది. ఇక్కడ ఇమేజ్ ఐకాన్ చూసారా? సో, ఈ విధంగా ఉండడం వల్ల ఆ వెబ్‌సైట్‌లో యూజర్ చూసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలీదు. అసలు ఇక్కడ ఏంటిది ఇలా ఉంది. అది ఇమేజ్ ఉందని తెలుసు. బట్ అది ఏ ఇమేజో వాళ్ళకి తెలీదు. కాబట్టి సో, అలాంటి టైంలో నేనిక్కడ ఆల్ట్ అనే అట్రిబ్యూట్ చూజ్ చేస్తున్నాను. ఆల్ట్ అంటే ఏంటి? ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్. అదెప్పుడొచ్చేసి ఇమేజ్ అనేది ఇలా ఈ విధంగా డిస్‌ప్లే అవ్వకపోతే అప్పుడు ఈ ఆల్ట్ అనే అట్రిబ్యూట్‌లో ఉన్న కంటెంట్ డిస్‌ప్లే అవుద్ది. అది దేనికి సంబంధించింది? బుక్‌కి సంబంధించింది కదా! నేనక్కడ మ్యాటర్ ఏం రాస్తాను? జస్ట్ బుక్ అని రాసాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకే. చూసారా ఇక్కడ? ఈ బుక్ వచ్చింది కదా పక్కన. సో, అదేంటంటే ఆ బుక్ అనేది కూడా నేను బయట ఎక్కడ కూడా రాయలేదు. ఈ అట్రిబ్యూట్‌లోనే రాసాను. అక్కడ ఏంటి ఆ ఇమేజ్ డిస్‌ప్లే అవ్వకపోతే అక్కడున్న బుక్. ఇప్పుడు యూజర్ అనేవాడు ఏం అర్థం చేసుకుంటాడు? ఓకే. ఇక్కడ ఒక ఇమేజ్ అనేది ఉంది. అది బుక్‌కి రిలేటెడ్ ఇమేజు. ఆ ఇమేజ్ యొక్క పాత్ అనేది కరెక్ట్‌గా లేక అది డిస్‌ప్లే అవ్వలేదు. సో, అది బుక్‌కి సంబంధించింది కాబట్టి ఇక్కడ దాని ఆల్ట్ అట్రిబ్యూట్‌లోని వాల్యూ బుక్ అని ఆ యూజర్ అనేవాడు తెలుసుకుంటాడు. సో, ఇక్కడ మనం ప్రీవియస్‌గా ఎలా ఉందో ఆ ఇమేజ్ యొక్క 0 పెట్టేద్దాం. సేవ్ చేసాం. రిఫ్రెష్ చేద్దాం. సో, ఇమేజ్ అనేది ఎలా ఉందో అలా వచ్చేసింది. ఇప్పుడు ఆల్ట్ అనే అట్రిబ్యూట్ చూసారా ఎక్కడ డిస్‌ప్లే అవ్వట్లేదు. ఆల్ట్ అనే అట్రిబ్యూట్ అనేది ఎప్పుడు డిస్‌ప్లే అవుద్దంటే ఆ ఇమేజ్ గనుక డిస్‌ప్లే అవ్వకపోతే మాత్రమే ఆల్ట్ అనే అట్రిబ్యూట్ డిస్‌ప్లే అవుద్ది. ఓకే. ఇదొచ్చేసి ఇమేజ్. నాకు ఇమేజ్ అనేది ఇంత ఉండకూడదు. సో, నేను దాని యొక్క హైట్, విడ్త్‌ని తగ్గించేస్తాను. సో, తగ్గించాలంటే ఏం చేయాలి? సేమ్ అదే స్టార్టింగ్ ట్యాగ్‌లో హైట్‌ని తగ్గించడానికి హైట్. ఓకే. నేను ఒక 100 పిక్సెల్ ఇస్తున్నాను. ఓకే. అండ్ అలాగే నేను ఒక విడ్త్ నేను ఒక 400 పిక్సెల్ ఇస్తాను విడ్త్ వచ్చేసి. సేవ్ చేశాను. ఇప్పుడు దీని చేంజెస్ అనేవి చూడండి. రిఫ్రెష్ చేస్తాను. చూసారా అక్కడ చిన్నగా అయిపోయింది చూసారా ఇమేజ్. హైట్ వచ్చేసరికి 100 ఉంది. విడ్త్ వచ్చేసరికి 400 పిక్సెల్ ఉంది. సో, ఈ విధంగా మనకు కావాల్సిన హైట్ అండ్ విడ్త్‌ని కూడా మనం ఇమేజ్ స్టార్టింగ్ ట్యాగ్‌లో ఇచ్చుకోవచ్చనమాట. సో, ఈ విధంగా కాకుండా మన ఇమేజ్‌కి ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ అనేవి చేయొచ్చు. అవి మనం సీఎస్ఎస్ కోర్స్ నేర్చుకునేటప్పుడు అప్పుడు మనకి ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ అనేది డీటెయిల్డ్‌గా అర్థమవుద్ది. ప్రెజెంట్ వచ్చేసరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇమేజెస్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలి? బై యూజింగ్ ఇమేజ్ ట్యాగ్. ఇమేజ్ ట్యాగ్‌కి మ్యాండేటరీగా ఉన్న అట్రిబ్యూట్స్ ఏంటి? ఎస్ఆర్‌సి అట్రిబ్యూట్ అండ్ ఆల్ట్ అట్రిబ్యూట్. ఈ హైట్ అండ్ విడ్త్ అనేది ఏంటంటే అదొక ఆప్షనల్. మనకు సైజ్‌ని బేస్ చేసుకొని మనం ఇస్తాం అంతే. ఓకే. ఈ ఎస్ఆర్‌సి అంటే ఆల్ట్ కదా! ఎస్ఆర్‌సి అంటే ఏంటి? సోర్స్ అట్రిబ్యూట్‌లో మనం ఏమిస్తాం? ఇమేజ్ యొక్క ఈ పాత్ అనేది ఇస్తాం. ఆ పాత్ అనేది కరెక్ట్‌గా ఉంటే ఇమేజ్ డిస్‌ప్లే అవుద్ది. ఒకవేళ పాత్‌లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా సరే ఇమేజ్ అనేది డిస్‌ప్లే అవ్వదు. సో, ఆ ఇమేజ్ డిస్‌ప్లే అవ్వలేనప్పుడు మనం ఒక మ్యాటర్ అనేది ఇస్తాం. ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్ ఇస్తాం. ఆ ఇమేజ్ డిస్‌ప్లే అవ్వకపోతే ఈ ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్ డిస్‌ప్లే అవ్వు అని మనం చెప్తాం. సో, అది ఇప్పుడు ఇమేజ్ అనేది కరెక్ట్‌గా ఉంది కాబట్టి ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్ అనేది అక్కడ లేదు. ఇమేజ్‌లో మనం పాత్‌లో ఏ చిన్న రాంగ్ చేసినా అక్కడ ఆల్ట్ అనేది డిస్‌ప్లే అవుద్ది. సో, ఇదొచ్చేసి వెబ్ పేజెస్‌లో ఇమేజెస్‌ని ఎలా క్రియేట్ చేయాలి అన్న వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినా, ఒకవేళ అర్థమైనా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.